పశువుల్ని కొట్టం, పిల్లల్ని కూడా కొట్టం, చాలా గారాబం చేస్తాం. 4 రోజులు వాళ్ళు ఏ అల్లరి చేసినా మనం భరించాలి. పిల్లల అల్లరి ఎక్కువైపోయింది, పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దలు అల్లరి చేస్తారా? ఆ అల్లరిని సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళని ఊరికే కోప్పడి హింసించి అల్లరైపోయాడనంతో ఆగడు. ఈ తండ్రి ఏమంటాడో తెలుసా? బాగా అల్లరైపోయాడని బావిడికి మేనమామ పోలుకొచ్చింది అంటాడు. ఎప్పుడు పెళ్ళాన్ని అక్షేపిద్దామా అని మాట ఈయనకి. వెంటనే ఆవిడ తెడ్డేసుకుని బయటకు వచ్చి, మా అన్నయ్య అలాంటి వాడా, మీ అన్నయ్య ఏమైనా చక్కనివాడా ఉంటుంది. అయిపోయింది. ఇక్కడ వీళ్ళు అల్లరిలాగే ఉంది, ఇద్దరు దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు వాడు ఎవరు పోలుకొని తేల్చడం కంటే వాడు అల్లరి ఏమిటో అర్థం చేసుకుంటే సరిపోయింది కదా. ఆ అల్లరిని రజోగుణాన సక్రమ మార్గంలో పెట్టచ్చు కదా, వాడు మంచివాడు అవుతాడు కదా. ఇలాంటి ప్రయత్నం చేస్తే దానికి సూచన ఏమిటంటే గంగిరెద్దులు వస్తాయి, గొబ్బెమ్మల్ని తొక్కేస్తే. మామూలు వాళ్ళు ఎవరన్నా గొబ్బెమ్మల్ని తొక్కితే కోపడతారు. గొబ్బెమ్మ అంటే లక్ష్మీదేవి, తొక్కేసావు అంటారు. గంగిరెద్దు తొక్కితే విష్ణుమూర్తి, ఏం పర్వాలేదంట. ఎందుకంటే అది ఎద్దు, దానికి తెలియదు. అది గొబ్బెమ్మని తెలియదు, దేవుడని తెలియదు, ఏదో తొక్కేసింది. అంటే తెలియక చేసిన తప్పులను క్షమించండి, తెలిసి చేస్తే చెప్పండి.